ఫోకస్. కాంగ్రెస్ హఠావోతో మొదలు బీజేపీని ట్వీట్లతో హడలు. ఎన్డీఏకి మద్దతిచ్చినప్పటికీ ఇప్పటికీ పవన్ లో తేడా ఏంటి? పవన్ పాలిటిక్స్ లో లేటెస్ట్ ట్విస్ట్ ఏంటి? నాటి నుంచి నేటి వరకు పవర్ పనితీరు ఎలా మారింది? దీనిపై ఓ స్పెషల్ ఫోకస్. తెలుగు సినీ రాజకీయ రంగాల్లో పవన్ కళ్యాణ్ ట్వీట్లు హాట్ టాపిక్ గా మారాయి. వరుస పెట్టి పవర్ స్టార్ ట్వీట్లు సంధించడం చూసి ఇటు ప్రజల్లో అటు రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. స్పందన ప్రతిస్పందనలు వెలుగు చూస్తున్నాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగునాట ట్వీట్లతో బీజేపీని హాడలెత్తిస్తున్నారు. గోవధ, రోహిత్ వేముల మరణం, సినిమా హాళ్లలో జాతీయ గీతం, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా, నోట్ల రద్దు, ఇలా పవన్ కళ్యాణ్ వరుస ట్వీట్లు చేశారు. ఈ విషయాలపై చర్చించాల్సిన అవసరం ఉందంటూ వీటిపై తన స్పందనలో సామాజిక మాధ్యమైన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. గోవధపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీజేపీ పాలిత రాష్ట్రమైన గోవాలో గోమాంసం ఎందుకు నిషేధించలేదని కేంద్రాన్ని తన తొలి ట్వీట్ ద్వారా ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. కేంద్ర ప్రభుత్వం గోవధ అంశం కొన్ని వర్గాల్లో అలజడి సృష్టిస్తోందని అన్నారు. ఆవు చర్మంతో తయారైన చెప్పులు, బూట్లు, బెల్టును బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ధరించడం మానుకోవాలని అన్నారు. గోవులను కాపాడాలని నిజంగా ఉంటే ప్రతి బీజేపీ కార్యకర్త ఓ గోవును తీసుకునే విధంగా బీజేపీ అధిష్టాన ప్రణాళిక అమలు చేస్తే బాగుంటుందని ట్వీట్ చేశారు. తర్వాత హెచ్యూ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో ఘాటుగా రియాక్ట్ అయ్యారు. లక్షలాది భారతీయుల్లాగే రోహిత్ కూడా బీజేపీని వ్యతిరేకించారు. అంత మాత్రాన బీజేపీ అతన్ని వేధించాలా అన్నది పవన్ ట్విట్టర్ సారాంశం. ఓ పార్టీ సిద్ధాంతాలతో విభేదించినంత మాత్రాన వ్యక్తులను వేధించే లైసెన్స్ ఎవరిచ్చారు? పైగా అతడు ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపినప్పుడు ఎలా జోక్యం చేసుకుంటారు? ఇది కేవలం బీజేపీకే కాదు, ఏ పార్టీకైనా వర్తించేదని చురకలంటించారు పవన్ కళ్యాణ్. కేంద్రం రోహిత్ ఇష్యూను పర్సనల్ గా తీసుకుంది. అందుకే అతనిపై సస్పెన్షన్ వేటుతో పాటు వెలివేత శిక్ష పడింది. ఇదే అతన్ని ఆత్మహత్యకు పురికొల్పిందని అన్నారు పవన్ కళ్యాణ్. తన వర్గం నుంచి అవసరమైన నైతిక బలం లభించకపోవడం కూడా రోహిత్ ఆత్మహత్యకు మరో కారణమైందని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో సమానత్వానికి తావులేదని తెలియడం వల్లే అతనికి కోపం, నిరాశ కలిగి ఉంటాయన్నారు పవన్ కళ్యాణ్. మానవీయ దృక్పథంతో మంచి కౌన్సిలింగ్ దొరికి ఉంటే తాత్విక చింతన కలబో తెలివైన విద్యార్థి ప్రాణాలు కాపాడుకునే అవకాశం లభించి ఉండేదని తన వరుస ట్వీట్లతో స్పందించారు పవన్ కళ్యాణ్. రోహిత్ వేముల ఆత్మహత్యలను బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ రాజకీయం చేయడం పట్ల కూడా పవన్ విచారం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీలు రోహిత్ అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటే బీజేపీ దాని మిత్రపక్షాలు రోహిత్ దళితుడు కాడని నిరూపించడంలో నిమగ్నం అయ్యారని విమర్శించారు పవన్ కళ్యాణ్. భావితరాల భవిష్యత్తును మరిచిపోయి ఎవరికి వాళ్లు రాజకీయం చేశారని, రేపటి రోజున యువత నిరాశ నిస్పృహలతో ప్రాణాలు తీసుకోకుండా చూడాల్సిన బాధ్యత తమదే అన్న మాటే మరిచారని విమర్శించారు. ఎప్పటికైనా మన యూనివర్సిటీలు విద్యా వేదికలు అవుతాయని, రాజకీయ పార్టీల రణరంగాలు కావని ఆశిస్తున్నానని రోహిత్ పై తన ట్వీట్లను ముగించారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్లలో మరొకటి, సినిమా హాళ్లలో జాతీయ గీతాలాపన. సినిమా థియేటర్లో సినిమా ప్రారంభమయ్యే ముందు జాతీయ గీతం ఆలపించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. జాతీయ గీతం సమయంలో తెరపై త్రివర్ణ పతాకం ఎగురుతూ ఉండాలని, ఎలాంటి నాటకీయత లేకుండా జాతీయ గీతం వినిపించాలని కోర్టు ఆదేశాలను దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. భోపాల్కు చెందిన నారాయణ చౌస్కీ అనే సామాజిక కార్యకర్త వేసిన పిటిషన్ ఆధారంగా ఈ తీర్పునిచ్చింది న్యాయస్థానం. 1960 నుంచి ఈ విధానాన్ని అమలు చేసిన సినిమా థియేటర్లు 1990లో ఈ పద్ధతిని నిలిపివేశాయి. 2003లో మహారాష్ట్ర గవర్నమెంట్ మళ్లీ ఈ విధానాన్ని ఆ రాష్ట్రంలో తీసుకొచ్చింది. ప్రస్తుతం సుప్రీం తీర్పుతో దేశవ్యాప్తంగా హాళ్లలో జాతీయ గీతాలాపన అమలవుతోంది.
ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని నటుడు అరవింద్ స్వామి తన అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై పవన్ కళ్యాణ్ సైతం తనదైన శైలిలో ట్వీట్ చేశారు. కుటుంబం స్నేహితులతో కలిసి సినిమా చూడటానికి వస్తే అది దేశభక్తి పరీక్షా కేంద్రం కాకూడదని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. కులమత విభేదాలు లేకుండా విలువలతో కూడిన మానవీయ సంబంధాలే నిజమైన దేశభక్తిగా అభివర్ణించారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై బీజేపీని టార్గెట్ చేస్తూ పవన్ మరో ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై బీజేపీ ఇచ్చిన హామీని విమర్శించిందని విమర్శించారు. దశాబ్దాలుగా ఆంధ్రులను అవమానాలకు గురి చేసి రాజధాని లేని స్థితికి తెచ్చారు. ఆర్థిక లోటుతో ఉన్న రాష్ట్రాన్ని ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీ కాస్త ప్రత్యేక ప్యాకేజీగా మారిందని అన్నారు. బీజేపీ ప్రకటించిన ప్యాకేజీలో ప్రత్యేక అన్న పదం తప్ప మరేమీ లేదని ఎద్దేవా చేశారు. కేంద్రం ఆంధ్రులను వెన్నెముక లేని వారిగా పరిగణిస్తోందని, జయాంధ్ర ఉద్యమంలో 400 మంది త్యాగాన్ని ఆంధ్రులు ఎప్పటికీ మరువలేరన్నారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటన కేవలం కంటితుడుపు చర్య మాత్రమేనని ట్వీట్ చేశారు. తన వరుస ట్వీట్లలో భాగంగా నోట్ల రద్దు మీద కూడా పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ ను టార్గెట్ చేస్తూ సీరియస్ కామెంట్లు చేశారు. ఇండిపెండెంట్ ఇండియాలో నోట్ల రద్దు తర్వాతే దుర్భర పరిస్థితులు ఏర్పడ్డాయన్నది పవన్ కళ్యాణ్ మాట. వస్తు మార్పిడి, ఫిజికల్ గా నగదు మార్పిడి జరిగే ఇండియాలో క్యాష్లెస్ ఎకానమీ పనిచేస్తుందని నమ్ముతున్నారా అని ఊర్జిత్ ను ప్రశ్నించారు. అంతేకాదు నోట్ల రద్దు ఫార్స్ గా అభివర్ణించారు పవన్ కళ్యాణ్. మలమూత్రాలను చేతులతో ఎత్తే దేశంలో నగదు రహిత లావాదేవీలు సాధ్యమేనా అన్నది పవన్ కళ్యాణ్ ప్రశ్న. నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గిరిజనులు, రైతులు, కూలీలు, గృహిణులు, ఉద్యోగులు, వృత్తులు, చిరు వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. క్యూలో నిలబడి అమాయకులు చనిపోతున్నారు. నల్ల కుబేరులు మాత్రం ఇంట్లో కూర్చుని డబ్బు మార్చుకుంటున్నారు. దోపిడీదారుల జాబితాలో కొందరు బ్యాంకు ఉద్యోగులు సైతం చేరిపోయారు. నోట్ల రద్దు తర్వాత కిలోమీటర్ల క్యూ లైన్లో నిల్చుని అమాయక నిస్సహాయక జనం చనిపోయారు. ఏపీలోని కర్నూలులో ఓ చనిపోయిన వ్యక్తి ఫోటోను సైతం పవన్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. బీజేపీ మీద పవన్ సంధించిన ఈ ట్విట్టాస్త్రాలకు బీజేపీ కూడా తగిన విధంగా స్పందించింది. పవన్ ట్వీట్లను చూస్తుంటే పలు అంశాలపై అధ్యయనం చేయలేదని తెలుస్తోందన్నారు ఏపీ బీజేపీ ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్. గోవధ నిరోధక చట్టాన్ని బీజేపీ తీసుకురాలేదని, 2 దశాబ్దాలుగా ఈ చట్టం ఉందని అన్నారు. తామిచ్చిన ప్రత్యేక ప్యాకేజీకి హోదాకు గల 5 తేడాలను చెప్పమని పవన్ ను ఎప్పుడో అడిగామని, ఇంతవరకు పవన్ నుంచి సమాధానం రాలేదని అన్నారు. అంతేకాదు విశ్వవిద్యాలయాల వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేదని, జాతీయ గీతానికి కేంద్రానికి అసలు సంబంధమే లేదని అన్నారు. జాతీయ గీతంపై సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని, ప్రభుత్వానికి సంబంధమే లేదన్నారు. పాటించేది లేనిది ప్రజల ఇష్టమని స్పష్టం చేశారు. నగదు రహిత లావాదేవీల విషయానికి వస్తే ప్రజలు ఇందుకు అలవాటు పడాలని, జనవరి 1 తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొంటాయి. నోట్ల రద్దుపై ప్రభుత్వ నిర్ణయం సరైతే రాబోయే ఎన్నికల్లో ప్రజలే తీర్పునిస్తారని పవన్ కళ్యాణ్ ట్వీట్లకు ప్రతిస్పందించింది బీజేపీ. స్పెషల్ ఫోకస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. పవన్ కళ్యాణ్ బీజేపీ మిత్రత్వానికి 2.5 ఏళ్ల చరిత్ర. గత ఎన్నికల్లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో స్టార్ క్యాంపెయినర్ పవన్ కళ్యాణే. ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనకుండా పరోక్షంగా మద్దతు నిలిచారు పవన్. నాటికి నేటికి పవన్ పాలిటిక్స్ లో ఎంతో తేడా. అదేమిటో ఇప్పుడు చూద్దాం. అది హైదరాబాద్ నోవాటెల్ హోటల్, జనసేన ఆవిర్భావ సభ. ఇక్కడే పవన్ కళ్యాణ్ తన పార్టీ విధి విధానాలు ఎలా ఉంటాయో తెలియజేశారు. పవర్ స్టార్ రాజకీయ తెరంగేట్రం కళ్లారా చూద్దామన్న ఉద్దేశం కొద్దీ అభిమానులు భారీ ఎత్తున హాజరయ్యారు. సభకు కొన్ని వేల సంఖ్యలో మాత్రమే పాసులను జారీ చేయడంతో అభిమాన గణంలో ఆందోళన చెలరేగిందన్నాడు. ఉద్వేగపూరిత వాతావరణంలో పవన్ తన స్పీచ్ మొదలు పెట్టగానే యావత్ తెలుగు ప్రజానీకం ఒక్కసారిగా పవన్ ప్రసంగంపై చెవులు రిక్కించింది. కాంగ్రెస్ హటావో, దేశ్కో బచావో అన్న పంచ్ తో సభను హీటెక్కించారు పవన్. తన ఉద్దేశం ఏమిటో స్పష్టంగా తేల్చి చెప్పేశారు. కాంగ్రెస్ వ్యతిరేకంగా ముందుకు సాగడమే ధ్యేయమన్నారు. అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ బీజేపీ మైత్రి షురూ అయింది. మోడీని నేరుగా కలిసే కొందరంటే కొందరు సినిమా స్టార్స్ లో పవన్ కళ్యాణ్ ఒకరు. 2014 ఎన్నికల్లో మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి తిరుమలలో చేసిన ప్రచార సభలో ప్రత్యేక ఆకర్షణ పవన్ కళ్యాణే. పవన్ కళ్యాణ్ ఆనాడు బీజేపీకి మద్దతుగా మాట్లాడిన మాటలు ఎన్నికల ఫలితాల్లో ప్రభావం చూపించాయని చర్చించుకున్నారు.
ఇటు రాష్ట్రంలో తెలుగుదేశం, అటు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతో పవన్ కళ్యాణ్ ప్రచారం కలిసి వచ్చిందన్న డిస్కషన్ నడిచింది. పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితంలో ఇదొక మలుపు. ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనుకున్నా పరోక్ష రాజకీయాల్లో విజయం సాధించారన్న ఆనందం సొంతం చేసుకున్నారు పవన్ కళ్యాణ్. తర్వాత కాలంలో పవన్ తన సినిమాల్లో బాగా బిజీ అయిపోయారు. ఒక దశలో గ్రేటర్ ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఉందన్న వార్తలు వచ్చాయి. అయినా సరే పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. పవన్ తాను రాజకీయ పార్టీ ప్రకటిస్తున్న సమయంలో రాజకీయాల్లో డబ్బు సంపాదించడానికి రాలేదని, ప్రశ్నించడానికి మాత్రమే వచ్చానని చెప్పడంతో అది తర్వాతి కాలంలో పవన్ కు ఎదురు ప్రశ్నగా మారింది. ఏ చిన్న సమస్య వచ్చినా ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఏడి అంటూ మాట్లాడడం మొదలుపెట్టారు. సామాజిక మాధ్యమాల్లో అయితే పవన్ కళ్యాణ్ మీద పెద్ద ఎత్తున సెటైర్లు, కామెంట్స్ పేలాయి. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రాజధాని భూముల గొడవ చెలరేగుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ ఎక్కడా అన్న అలజడి చెలరేగింది. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ తన సినిమాలేవో తానేమిటో అన్నట్టున్న సమయం అది. రాజధాని ప్రాంత రైతుల్లో ఇది మరింత తీవ్రమైంది. దీంతో సినిమాలకు కాసేపు విరామం ఇచ్చి ప్రజల మధ్యకు వచ్చాడు పవన్ కళ్యాణ్. ఆనాడు పార్లమెంటు తలుపులు మూసేసి ఆంధ్ర ఎంపీలను తన్ని తగలేసి రాష్ట్రాన్ని 2 ముక్కలు చేశారని, ఈ బాధను ఆంధ్ర ప్రజలు ఇంకా మరవలేదని, రాజధాని నిర్మాణం పేరుతో ఇక్కడి రైతుల భూములను బలవంతంగా లాక్కోవద్దని, రైతులను ఒప్పించి మాత్రమే తీసుకోవాలి కానీ భూ సమీకరణ చట్టం తెచ్చి బలవంతంగా తీసుకోవద్దని అన్నారు. అలా చేస్తే తను రైతుల తరపున నిలబడి పోరాడేందుకు వెనుకాడనని హెచ్చరించారు. ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చెలరేగింది. ఈ ఉద్యమంలో హోదా కోసం మునికోటి అనే వ్యక్తి బలి కావటం తనను తీవ్రంగా బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. తన పార్టీ తరపున అతడి కుటుంబానికి న్యాయం చేసే ప్రయత్నం చేశారు. ఇవేవి ప్రత్యేక హోదాపై పవన్ పాత్ర సరిపోయిందన్న భావనను కలిగించలేదు. ప్రజలకేదైనా సమస్య వస్తే ప్రశ్నిస్తానన్న పవన్ ఎక్కడా అన్న మాట మరింత పెద్దగా వినిపించింది. ఇంతలో వినోద్ రాయల్ అనే అభిమాని మరణించడంతో పవన్ కళ్యాణ్ అతడి ఇల్లు వెతుక్కుంటూ తిరుపతి వచ్చారు. తర్వాత ఇక్కడే పార్టీ సభ నిర్వహించారు. ఈ సభలో పవన్ ప్రత్యేక హోదా మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా రాకపోవటం ప్రజాప్రతినిధుల వైఫల్యంగా ఎండగట్టారు. ఎన్నాళ్లు దేహి దేహి అని అడుక్కుంటాం, హోదా సాధించుకోవటం తెలీదా అంటూ నిలదీశారు. ఆనాడు హోదాపై మాట ఇచ్చారని పూట గడుస్తోంది కానీ మాట మాత్రం మిగిలిపోతోందని అన్నారు. ఇచ్చిన మాట నెరవేర్చకుంటే ప్రజలే సాధించుకుంటారని హెచ్చరించారు. అంతేకాదు ప్రత్యేక హోదాపై మాట్లాడుతూ ఢిల్లీలో డ్రామాలాడటం తనకు తెలుసునని, నటుని కనుక ఇంకా బాగా చేయగలనని అన్నారు. ఇలాంటి డ్రామాలను కట్టిపెట్టి ఎంపీలు ప్రత్యేక హోదా కోసం గట్టిగా ప్రయత్నించాలని అన్నారు. కాపునాడు ఉద్యమం తీవ్రంగా జరుగుతున్న కాలంలో పవన్ కళ్యాణ్ కాకినాడలో మరొక సభను నిర్వహించారు. ప్రత్యేక హోదా మీద తీవ్రంగా విరుచుకుపడ్డారు. గత కొన్నేళ్లుగా హోదా ఇస్తామంటూ తీపి కబురు వస్తోందే తప్ప నెరవేరలేదని, తర్వాత పాచికంపు కొట్టే 2 లడ్డూలని ఇచ్చారని ధ్వజమెత్తారు. చట్టసభల్లో చేసిన హామీల కంటే మీ హామీలు ఎక్కువ అని బీజేపీ నేతలను ప్రశ్నించారు. హోదా అంశాన్ని అంత తేలిగ్గా వదిలేది లేదని, పై స్థాయి వరకు తీసుకువెళ్లడం తథ్యమని హెచ్చరించారు. ఎవరైనా ఇక్కడికి వస్తే పాచి లడ్డూలు వద్దని చెప్పండని అన్నారు. పార్లమెంటులో నాటి ప్రధాని ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాలో సభ నిర్వహించి స్థానిక సమస్యలపై స్పందించారు. ఇక్కడి కరువును జాతీయ స్థాయిలో వెలుగులోనికి తీసుకురావాలని అన్నారు. కరువు వల్ల ఆడపడుచులు అంగటి సరుకులవుతున్నారని వాపోయారు. ఇక్కడ భూమి ఉంది కానీ నీరు లేక తమ ఆత్మగౌరవం చంపుకుని వలస కూలీలుగా మారుతున్నారని అన్నారు. స్థానికంగా ఉన్న రైతాంగంతో మాట్లాడానని, వాళ్ల వేదన వర్ణనాతీతమని అన్నారు. దేశంలో సంపన్న వర్గాలకు, వ్యాపార వర్గాలకు లాబీలున్నాయని, దేశానికే వెన్నెముక అయిన రైతులకు తగిన లాబీలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను ఢిల్లీ వరకు తీసుకువెళ్లడానికి ప్రత్యేక రైళ్లను వేసి మరీ తీసుకువెళ్తానని, బేసిక్ గా తాను రైతునని, ఒక చెట్టు నీరు లేక ఎండిపోతే తనకెంతో బాధేస్తుందని అన్నారు. అనంతపురం జిల్లా గుత్తిలో విద్యార్థులతో మాట్లాడుతూ రిజర్వేషన్లపై తనదైన శైలిలో స్పందించారు. ఈ విషయం ఎంతో సున్నితమైన అంశమని, అంబేద్కర్ ఏం చెప్పారో మరోమారు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. చర్చల ద్వారా మాత్రమే దీనికి పరిష్కారం సాధించాలని అన్నారు. ఈ రోజు కాకున్నా కొన్నాళ్లకైనా ఈ సమస్యకు సమాధానం లభిస్తుందని చెప్పారు. ఇలా వరుస సభలతో ప్రజల్లోకొచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన రూటు మార్చినట్టు తెలుస్తోంది. ప్రజలను తీవ్రంగా బాధించే అంశాలపై తనదైన శైలిలో ట్విట్టర్లలో ప్రశ్నిస్తూ వస్తున్నారు. మొదట బీజేపీ, టీడీపీలకు మద్దతిచ్చిన పవన్ ప్రస్తుతం ఈ పార్టీలపై తీవ్ర విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు. నిత్యం ప్రజలతో టచ్లో ఉండటానికి ట్విట్టర్ను అనువైన వేదికగా భావించినట్టు కనిపిస్తోంది.
ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్.